మేము ఎన్నో సందర్భాల్లో మేము చెప్పాం. మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెడుతున్నారు. నదీ జలాలని మనకి అన్యాయం జరుగుతుంది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ని ఈ కేసు జరిగిన తర్వాత వెంటనే విజయవాడకి మార్పు చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందు హైదరాబాద్లో పోలీస్ స్టేషన్ పెడతామని, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రధాని గారిని రక్షణ ఇస్తామని, సెక్షన్ 8 ద్వారా గవర్నర్కి పూర్తి అధికారాలు ఉన్నాయని చెప్పిన ఈ పెద్ద మనుషులు ఈ కేసు వచ్చిన వెంటనే దొంగలు ఊర్లు పంచుకున్నారనేటట్టు పూర్తిగా అవన్నిటిని కూడా పక్కన పెట్టి ఆ రాష్ట్ర ఎగువ రాష్ట్రం ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా సరే అడ్డు అదుపు లేకుండా వెంటనే మాటలు మార్చి సామరస్యంగా ఉండాలి పక్క రాష్ట్రాలతోనే ఒక మాటను తీసుకొచ్చి ఈ చేసిన నైజం మనందరం కూడా చూసాం. రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. ఇవాళ ఎందుకు చెప్తున్నామంటే నిన్నటి రోజున ఆయన మాట్లాడుతూ అనంతపూర్లో మాట్లాడుతూ నేను నిప్పులాంటి వాడిని, నీ నిజాయితీ పరుణ్ణి, నాకు ఎవరైనా భయం లేదు, ఏదైనా భయం లేదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారే. మరి ఏమిటిది? ఏమైంది మీ ప్రయోజనం? ఇవాళ మేము ఎన్నో సందర్భాలు చెప్పాం కదా, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదు, రాజకీయ లబ్ధి కాదు, రాజకీయ అవసరాలు ముఖ్యం కాదు. చిరస్థాయిగా ఉండడానికి అవకాశం వచ్చినప్పుడు కార్యక్రమాలు చేయాలి అని అంటే ప్రతిపక్షం వీళ్ళ కడుపు మంటతో మాట్లాడుతున్నారు, అధికారం ఇవ్వలేదని మాట్లాడుతున్నారు అని మా మీద బురద చల్లడానికి వారికి వచ్చినట్టు మన విద్యలతో వాళ్ళు చేసి చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, సూటిగా అడుగుతున్నాం, ఏదైతే మీరు రాష్ట్రంలో అవినీతి కార్యక్రమంతో చేస్తున్న ఏదైతే ధనం ఉందో, దోపిడీ చేస్తున్న డబ్బు ఏది ఉందో, ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తూ ఒక్కొక్క శాసనసభ్యుల్ని 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు కొని ఈ నీచమైన కార్యక్రమాలు కనిపించడం ఇది నిప్ప? ఇదా నిజాయితీ? ఇదా ప్రజాస్వామ్య విలువలు? దీనికి ఏం సమాధానం చెప్తావు? నీ విలువ ఎక్కడుంది? నువ్వు నీతిమంతుడు అంటున్నావు, నిప్పులాంటి వాడు అంటున్నావు, మరి ఇవాళ కోర్టు ఇచ్చిన మరి దీనికి ఏమిటి నీ సమాధానం అని చెప్పని అడుగుతున్నావు. నువ్వు నిజాయితీపరుడు అయితే, నువ్వు నీతిమంతుడు అయితే, ప్రజాస్వామ్య విలువల మీద నీకని గౌరవం ఉంటే తప్పుకో, పక్కడి ఇంకొకరిని పెట్టుకో. ఈ కేసులో నిజాయితీపరుడుగా, నీతిమంతుడిగా నా ప్రేమేమీ లేదు, నేను చట్టబద్ధంగా ఉంటాను, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతానని చెప్పే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా రా, ముందుకు రండి. నీ డొల్లతనం మాకు తెలుసు, నీ బేలతనం మాకు తెలుసు, నీ నైజం మాకు తెలుసు, అందరినీ మేనేజ్ చేయగలని, అసలు దిక్కుమార్గులను కూడా నేను సంబంధించి చేయగలనని చెప్పని, అందులో దిట్టని చెప్పని అని భ్రమించే మనిషిలో ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో, దేశంలో నువ్వు మొదటి వాడిని మాకు తెలుసు. కానీ అన్ని వాళ్ళ అన్ని జరుగుతాయనుకుంటే భ్రమ. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ఆ ముఖ్యమంత్రిని కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు వచ్చి ముత్తయ్య మీద వచ్చి సుప్రీంకోర్టుకి వెళ్ళారే, ముత్తయ్య మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ముత్తయ్య వచ్చి 4వ ముత్తయ్య అయినప్పుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ కాన్స్టిట్యుయెన్సీ జరిపించారో
ఎవరిదైతే వాయిస్ అని చెప్పి నల్గొండ సమావేశంలో మీరు మాట్లాడారో మీ తాడు తీస్తానన్నారు, ఏమైంది మీ తాలూకు రోషం, ఏమైంది మీ పౌరుషం? వ్యక్తిగత స్వార్థం కోసం చట్టాన్ని చేతిలో తీసుకోవడం అనేది సమంజసమా అని చెప్పని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒక్కరిని ఆ న్యాయ వ్యవస్థకి విలువను కల్పించే విధంగా, ఆ పోలీస్ వ్యవస్థకి ఒక విలువ వచ్చే విధంగా ప్రభుత్వం చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారి బాధ్యత నిర్వర్తించాలని చెప్పని ఆ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటా రెండా, మొత్తం 3 రాష్ట్రంలో మనకు రావాల్సిన అన్ని అవకాశాలని అన్నింటినీ స్వార్థ ప్రయోజనం మొట్టమొదటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఉన్నత విద్యకు సంబంధించి ఏదైతే మొదటి రోజు ఈ కేసు జరిగిన వెంటనే ఉన్నత విద్య వచ్చి విధించి ఎంసెట్ని కానీ లేకపోతే పీటీ కానీ రెండు పరీక్షలు ఎప్పుడైతే పెట్టారో ఆ రోజు నుంచే మన తాలూకా ప్రయోజనాలన్నీ కూడా ఆ రాష్ట్రానికి తాకట్టు పెట్టడం ప్రారంభమైంది. కోడే కూర్చుంది ప్రపంచం అంతా కూడా. ఈ కేసుకు సంబంధించి అటు 2 రాష్ట్రాలు కూడా లాలూచి పడ్డాయి, రాజీ పడ్డం కాదు, లాలూచి పడ్డాయి. వారి ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని చెప్పని ఈ నేపథ్యంలోనే ఏదైతే మనందరికీ కూడా సంజీవన్ అనుకుంటున్న స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా, కేంద్రాన్ని మధ్యవర్తిగా పెట్టుకుని దాన్ని తాకట్టు పెట్టింది నిజం కాదా అని చెప్పి అడుగుతున్నాం. ఆ రోజు ఏమైంది? మాకు ఏసీపీ ఉంది, మా దగ్గర పోలీసు ఉన్నారు, మేము మా తాలూకా ఫోన్లు ట్యాప్ చేశారు, ఆ కేసులు పెట్టాం అని హడావిడిగా మీరు వచ్చి ఎంక్వైరీ చేసి హడావిడి చేశారే ఓ 4 రోజులు. ఏమయ్యా కేసులు? సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు మీద కేసులు రిజిస్టర్ చేసి ఆయన పిలిపిస్తామన్నారే తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకుని, ఎందుకు పిలిపించలేదు నువ్వు?